బీజేపీ నేత తరుణ్ విజయ్ దక్షిణ భారతీయులపై చేసిన రేసిజం వ్యాఖ్యలపై రగడ రాజుకుంది. పార్లమెంట్లో విపక్షాలు ఆందోళనకు దిగాయి. తరుణ్ విజయ్పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్తో సహా విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం చెలరేగింది. భారత్ అంటే ఒకే దేశమని, ఒకే జాతి అని స్పష్టం చేశారు హోంమంత్రి రాజ్నాథ్. తన వ్యాఖ్యలపై తరుణ్ విజయ్ ఇప్పటికే క్షమాపణలు చెప్పారని అన్నారు. దక్షిణ భారతీయులు నల్లగా ఉంటారని, అయినప్పటికీ ఉత్తర భారతీయులు సౌత్ ఇండియన్స్తో స్నేహంగా ఉంటారని అన్నారు తరుణ్ విజయ్. ఈ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. Mr. Vijay, Tarun Vijay, who is a BJP prominent leader and former editor of Panchajanya. So, and he is a general secretary. If we were racist, why would we have the entire South, which is, completely Tamil, Kerala, Karnataka and Andhra. Why do we live with them? We have blacks, black people around us. I want to know. A man, he is not an ordinary man. ये एक ऑर्डिनरी व्यक्ति तो नहीं है या सामान्य कार्यकर्ता नहीं है जो इस आइडियोलॉजी को रूप देने में, रंग लगाने में जिसका बहुत बड़ा हाथ है. బీజేపీ నేత తరుణ్ విజయ్ దక్షిణ భారతీయులపై చేసిన రేసిజం వ్యాఖ్యలపై రగడ రాజుకుంది. పార్లమెంట్లో విపక్షాలు ఆందోళనకు దిగాయి. తరుణ్ విజయ్పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్తో సహా విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం చెలరేగింది. భారత్ అంటే ఒకే దేశమని, ఒకే జాతి అని స్పష్టం చేశారు హోంమంత్రి రాజ్నాథ్. తన వ్యాఖ్యలపై తరుణ్ విజయ్ ఇప్పటికే క్షమాపణలు చెప్పారని అన్నారు. దక్షిణ భారతీయులు నల్లగా ఉంటారని, అయినప్పటికీ ఉత్తర భారతీయులు సౌత్ ఇండియన్స్తో స్నేహంగా ఉంటారని అన్నారు తరుణ్ విజయ్. ఈ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. రాజ్యసభలో కూడా తరుణ్ విజయ్ వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. విపక్ష సభ్యులు పోడియంలోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల సీఎంలను టార్గెట్ చేస్తున్నారని నినాదాలు చేశారు. No, please. No, members, please. Now, please listen to me. Now, members, please listen to me. That too, by coming to the well, I am not going to allow this. It's a very old bill on the format of the Constitution. What is the subject? I don't know. No, please. Now, members, please. Now, please listen to me. Now, members, please listen to me. That too, by coming to the well, I am not going to allow this. బీజేపీ నేత తరుణ్ విజయ్ దక్షిణ భారతీయులపై చేసిన రేసిజం వ్యాఖ్యలపై రగడ రాజుకుంది. పార్లమెంట్లో విపక్షాలు ఆందోళనకు దిగాయి. తరుణ్ విజయ్పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్తో సహా విపక్ష సభ్యులు నినాదాలు చేశారు.
దీంతో సభలో గందరగోళం చెలరేగింది. భారత్ అంటే ఒకే దేశమని, ఒకే జాతి అని స్పష్టం చేశారు హోంమంత్రి రాజ్నాథ్. తన వ్యాఖ్యలపై తరుణ్ విజయ్ ఇప్పటికే క్షమాపణలు చెప్పారని అన్నారు. अध्यक्ष महोदय, क्योंकि जिस एक्स मेंबर ऑफ पार्लियामेंट राज्यसभा के संबंध में यह बात कही गई है, एसोसिएट करो, सब नहीं बोलेंगे, आप अपने नाम एसोसिएट। वह वर्तमान में न तो लोकसभा के सदस्य हैं और न तो राज्यसभा के सदस्य हैं, इसलिए उनके नाम का मैं उल्लेख नहीं करूंगा। लेकिन हमारे श्री मल्लिकार्जुन जी खड़गे ने जो बात कही है इस देश के बारे में, और यह भी जो कहा है कि कास्ट, क्रीड, कलर, इस आधार पर डिस्क्रिमिनेशन की बात जो उन्होंने कही है, पहली बात तो अध्यक्ष महोदया मैं स्पष्ट करना चाहता हूं, भारत एक सेकुलर कंट्री है। यहां पर किसी भी सूरत में कास्ट, क्रीड, चाहे कोई कितनी भी बड़ी ताकत क्यों न हो, लेकिन कास्ट, क्रीड, रिलीजन अथवा कलर के आधार पर डिस्क्रिमिनेशन की किसी भी सूरत में इस देश में इजाजत नहीं दी जा सकती है। पहले तो मैं यह स्पष्ट करना चाहता हूं। और दूसरी बात मैं यहां पर यह भी स्पष्ट करना चाहता हूं कि जिस రాజ్యసభలో కూడా తరుణ్ విజయ్ వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. విపక్ష సభ్యులు పోడియంలోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల సీఎంలను టార్గెట్ చేస్తున్నారని నినాదాలు చేశారు.